గుర్రం కోరిక. రామాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం ప్రక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది. పావురం చాలా సేపు దిగులుగా కూర్చోవడం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా? ఎందుకు చాలా విచారంగా ఉన్నావు? అని అడిగింది గుర్రం. ఏం చెప్పమంటావు నా కష్టాలు? అన్నీ ఇన్ని కావు. ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడు అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం. బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది. నువ్వు అందులో గూడు కట్టుకో. ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయం లేదు అంది గుర్రం. పావురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్ర పుల్లల కోసం పావురం అటు ఇటు బుర్రు బుర్రుమని ఎగిరేది. పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండునో అనే కోరిక కలిగింది. గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనబడుతున్నావు. ఆరోగ్యం బాగోలేదా? నువ్వెంతో అదృష్టవంతురాలివి. దేవుడు నీకు రెక్కలిచ్చాడు. ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు. నాకు కూడా రెక్కలు కావాలి అనిపిస్తుంది అంటూ తన బాధను పావురంతో వెళ్ళబోసుకుంది గుర్రం. గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నేను నిన్ను చూసి నువ్వు ఎంత అదృష్టవంతురాలివని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీరు అందిస్తున్నాడు. ఇల్లు కట్టుకునే బాధ కూడా నీకు లేదు. యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం. గ్రుడ్లు పెడితే అవి ఒదిగేలోపే పాములు తినేస్తాయేమోనన్న భయం అంది పావురం. పావురం మాటలు విన్నాక గుర్రానికి ప్రతివారు ఎదుటివారు అదృష్టవంతులు, తాము దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు అన్న సత్యం బోధపడింది. ఆ రోజు నుండి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది. కథలోని నీతి ఏమనగా, లేని వాటి కోసం ఆశపడటం అత్యాశే అవుతుంది. దున్నపోతు పులి. ఒక అడవిలో పులి ఒకటి ఉండేది. అది అడవంతా తన సామ్రాజ్యం అయినట్టు సంచరిస్తుండేది. పులికి ఆ అడవిలో అణువణువు స్పష్టంగా తెలుసు. అలాగే అక్కడ సంచరించే తేళ్లు, నక్కలు, కుందేలు, కోతులు, వేట కుక్కలు వంటి రకరకాల జంతువులని తెలుసు. ఒకరోజు ఒక దున్నపోతు దారి తప్పి అడవిలోకి వచ్చింది. అటుగా వెళుతున్న పులి ఆ దున్నపోతును చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి జంతువు అది ఎప్పుడు చూసి ఉండలేదు. నల్లగా పెద్ద శరీరంతో బలమైన కొమ్ములతో ఉన్న దున్నపోతు తనకు పోటీ అవుతుందని, అడవిలోని జంతువులని తనకంటే ముందే అదే తినేస్తుందని పులికి భయం వేసింది. అప్పటి నుంచి ఆ పులి దున్నపోతు వెంట వెంట తిరుగుతూ దాన్ని గమనించడం ప్రారంభించింది. అది ఏయో జంతువులను తింటుందో జాగ్రత్తగా గమనించసాగింది. దున్నపోతు మాత్రం అక్కడున్న గడ్డి మొక్కలు, ఆకులు తినడం చూసి పులికి నవ్వొచ్చింది. ఓస్, ఇదా దీని ఆహారం? నేను అనవసరంగా భయపడ్డాను. ఇది నన్నేమి చేయలేదు. ఒక్క దెబ్బతో దాన్ని చంపి నేను తినేయగలను అనుకొని పులి దున్నపోతు మీదకి లంఘించబోయింది. కాని దున్నపోతు తన తలతో ఢీకొట్టి కొమ్ములతో పొడిచి పులిని చంపేసింది. నీతి: అలవాటు బట్టి బలాన్ని అంచనా వెయ్యరాదు. స్వస్తికమైన అలవాటు ఉన్నంత మాత్రాన బలవంతుడు కారనుకుంటే పొరపాటు. పూర్వకాలమందు బ్రాహదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించేటప్పుడు బోధిసత్వుడుగా ఒక కోతిగా జన్మించాడు. గంగా నది తీరాన ఒక రావి చెట్టు మీద తన ఉనికిని ఏర్పరచుకున్నాడు. నది నిండుగా క్రూరమైన మోసకారి ముసళ్ళు ప్రవాహజలంలో విహరిస్తూ ఉండేవి. దుష్టమైన ఇటువంటి ముసళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలని, ఎన్నడూ చెట్టు దిగకూడదని కోతి తగిన కోతులన్నిటికీ హెచ్చరిక చేస్తుండేది. ఒక రోజున నదిలో ఉండే తల్లి ముసలి తన బిడ్డతో, నాయనా, నాకు ఎంతో కాలం నుంచి కోతి గుండె తినాలని ఉంది. నా కోరిక తీర్చవా? అమ్మ, కోతులు చాలా తెలివైనవి. అదిగాక అవి చెట్టు నుండి మరో చెట్టుకు గంతులేసి పారిపోతాయి. ఎట్లా పట్టేది? తెచ్చే తీరాలని పట్టుపట్టింది తల్లి ముసలి. పిల్ల ముసలి పోయి చెట్టు చుట్టూ తిరిగింది. పైనున్న కోతులు కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పడవేయసాగాయి. ఉన్నట్టుండి
కొన్ని కోతులు నీటి సమీపాన ఉండే కొమ్మలకు దిగివచ్చి వాటితో పిల్ల ముసలి, ఓయి తమ్ముళ్ళారా, ఎంతకాలమైనా మీరు ఈ చెట్టుపైనే కూర్చొని కాలక్షేపం చేయటమే కానీ ఈ ప్రపంచంలో ఎటువంటి చిత్ర విచిత్రాలున్నాయో మీకు తెలియదు కదా. ఈ నది మధ్యని పరమ సుందరమైన ఒక దివి ఉన్నది. ఆ ద్వీపంలో చక్కటి మామిడి చెట్లు ఉన్నది. రండి, నాతో చూపిస్తాను అని ఎంతో తీయగా చెప్పింది. ఈ మాటలు వినేసరికి కోతులకు నోరు ఊరింది. మాకు ఈత రాదు, మేము ఎలా రాగలం? అయ్యో, అది ఒక సమస్యేనా? రండి, నా వీపు మీద ఎక్కి కూర్చోండి. మిమ్మల్ని చిటిక సేపట్లో తీసుకొని పోయి ఆ తోటలో దిగబెడతా అన్నది ధీమాగా. సరే, మరైతే నన్ను తీసుకువెళ్ళు అంటూ ఒక చిన్నారి కోతి పిల్ల తగిన కోతులు వద్దని చెప్పినా అది వినలేదు. ముసలి మోసకారి, జాగ్రత్త అని కోతులు. కాని కోతిపిల్ల తన ఉత్సాహంలో ఈ మాటలు చెవిన పెట్టలేదు. చెప్పలేని సంతోషంలో ఆ పిల్ల ముసలి నదిలో ఈదుతూ పోతుంది. అలా పోయి పోయి గభీమని నీటి లోపలికి మునిగిపోయింది. అప్పుడు కోతిపిల్ల భయంతో ముసల్ని అది గట్టిగా పట్టుకుంది. చేతులతోనూ కాళ్ళతోనూ పైగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పిల్ల ముసలి మళ్ళీ ఒకసారి పైకి వచ్చింది. ఒళ్ళంతా తడిసిపోయిన కోతిపిల్ల కళ్ళను తూర్చుకొని, ముసలి ముసలి, ఎందుకు ఇలా చేశావు అని అడిగింది. నిన్ను నేను చంపేస్తా, నువ్వు చచ్చేదాకా నిన్ను నీలో ముంచి చంపుతా అన్నది తాపిగా పిల్ల ముసలి. ఎందుకు నన్ను చంపేది? నువ్వు నాకు నేస్తానవని నమ్మే కదా వచ్చాను అని ప్రశ్నించింది కోతిపిల్ల అమాయకంగా. ఎందుకేమిటి? మా అమ్మకి ఎన్నాళ్ళ నుంచో కోతి గుండె తినాలని కోరిక ఉందంట. నిన్ను పట్టుకుపోయి మా అమ్మకి అప్పగిస్తా అని చెప్పింది. ఓ ఈ పిచ్చి అన్నయ్య, నువ్వు మామిడి పళ్ళ మాట చెప్పగానే నేను ఉన్నపాటుగా వచ్చేశాను. నా గుండకాయ ఆ చెట్టు మీదనే ఉండిపోయే. ఈ మాటకు ఆ పిల్ల ముసలి కళ్ళు మిటకరిస్తూ వెర్రిగా చూచింది. మరైతే నీ గుండకాయ నీతో కూడా ఉండదా? అబ్బే, శరీరానికల్లా గుండకాయ ముఖ్యమైనది కదా. దాన్ని ఎప్పుడు నేను చెట్టుకు వేలాడదీసి భద్రంగా కాపాడుకుంటాను. ఎంతో పని ఉంటే కానీ పైకి తీసుకురాను అని చెప్పింది. నీకు ముఖ్యంగా నా గుండకాయ అవసరం అయితే మనం మళ్ళా చెట్టు దగ్గరికి పోవాలి. పదా, చెట్టు దగ్గరికి పోదాం అని తొందర పెడుతూ చెట్టుకు చేర్చింది పిల్ల ముసలి. కోతి పిల్ల చెంగున చెట్టు మీదికి ఒక గంతు వేసింది. పైన కూర్చొని ఓ ఈ మట్టి బుర్రా, రా పైకి రా, నా గుండకాయ పట్టుకొని పోదు గాని అని కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పడేసింది. పిల్ల ముసలి తన పైన పగబట్టిందని తెలిసిన కోతి పిల్ల ఈ చెట్టు మీద ఉండటం ఎప్పటికైనా ప్రాణాంతకమే అని తలచి దూరాన ఉండే మరొక చెట్టుకు తన బస మార్చింది. ఒక కోతి రెండు పిల్లీలు నీతి కథ. అనగనగా రెండు పిల్లీలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి. గొడవ పడుతున్న ఆ పిల్లిలను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. ఇక లాభం లేదని కోతి అక్కడకు వెళ్ళి వాటిని విడదీసింది. ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేనే పంచి పెడతాను. కోతి మాట ఆ పిల్లిలకు నచ్చింది. కోతి కారణంగా సగం సమస్య తీరడంతో పిల్లిలు ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తున్న చెట్టుపైకి గంతేసింది. నా ఆకలి తీరింది, ఇక మీరు దయచేయండి దయచేయండి అంటూ వెక్కిరించింది. పిల్లిలు రెండు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇద్దరి మధ్య గొడవ జరిగితే మూడో వాడే లాభం పొందుతాడు.